చిన్ని అయితే ఇంకా కావేరిని బాలరాజుని ఇద్దరిని ఒప్పించి పెళ్ళికైతే రెడీ చేస్తుంది. ఇంకా చిన్ని తీసుకున్న ఈ నిర్ణయానికి హరి కూడా అయితే, కావేరి నువ్వు ఎన్నో సమస్యల్లో ఉన్నావు, కానీ ఇప్పుడు నీకు బాలరాజు తోడనేది చాలా అవసరము. ముందే మీ అన్నయ్యని దూరం చేసిన వాళ్ళు తర్వాత నిన్ను కూడా ఏదో ఒకటి చేయరు అని చెప్పని అనుకోవద్దు. కానీ రావణాసురుడిని ఎదిరించాలన్నా కానీ నీ పక్కన బాలరాజు రాముడిగా ఉండాలి. ఇదివరకు తను ఎలా ఉన్నాడో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నీకు తన అవసరం చాలా ఉంది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా ఆఖరికి హాఫ్ టికెట్ కూడా అయితే, రావణాసుడు బాడి నుంచి నేను కాపాడాలంటే రాముడు లాంటి మా అన్నయ్య నీకు తోడుగా ఉండాలి వదినమ్మా అని చెప్పని అంటాడు. ఇదంతా అయితే ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పని దేవా అయితే ఇంకా కావేరిని బాలరాజుని ఇద్దరిని ఒక కంట కనిపెట్టి రౌడీలకైతే ఫోన్ చేస్తాడు. పలానా దగ్గరికి నేను చెప్పిన దగ్గర మీరు రండి అని చెప్పనని. ఇంకా చిన్ని బాలరాజుని రెడీ చేసి అలాగే కావేరిని ఇద్దరిని రెడీ చేసి పంతుల దగ్గరికి అయితే వచ్చి, స్వామి పూజారి గారు మా అమ్మ మా నాన్న ఇద్దరు రెడీ అయిపోయారు అని చెప్పంటే, సరే అమ్మ వాళ్ళు వస్తే ఇంకా నేను పెళ్ళి స్టార్ట్ చేసేస్తాను అని చెప్పానంటే, ఇంకా ఒకరికొకరు ఇద్దరు అయితే అటు హరి హాఫ్ టికెట్ ఏమో బాలరాజుని, ఇటు చిన్ని భారతమ్మ అలాగే కావేరిని ఇద్దరిని తీసుకొని వచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లాగేదైతే ఇద్దరిని కూర్చోబెట్టి చూస్తుంటారు. ఇంకా చిన్ని అయితే అమ్మ నాన్న నా ముందు పెళ్లి చేసుకుంటున్నారు అని చెప్పని చాలా సంతోషపడుతుంటుంది. అమ్మ నీకు ఇప్పుడు దాకా నువ్వు ఎన్నో సమస్యలతో బాధపడ్డావు, జైల్లో నిన్ను ఎంతమంది అడిగినా నీ భర్త ఏంటి నేను చూడడానికి రావటం లేదు, నీ వాళ్ళు ఎవరూ లేరా అని చెప్పి అన్నప్పుడు కూడా నేను పదే నిన్ను నాన్న ఎక్కడమ్మా అని చెప్పి అడిగినప్పుడు కూడా నువ్వు ఎన్నోసార్లు బాధపడ్డావు, ఇప్పుడు నీకు మా నాన్న పెళ్లి చేసుకున్న తర్వాత ఒక గుర్తింపు అనేది నీకు వస్తుంది అని చెప్పని ఉంటుంది. కానీ కావేరిని పెళ్లి చేసుకున్న బాలరాజు అయితేనే బతక నేను వాడిని దూరం చేసి కావేరిని విధవం చేస్తానని చెప్పనని చాలా కోపంగా ఉంటాడు. ఇంకా మహి అయితే కావేరిని చిన్నిని చూడకుండా తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి, ఆ తర్వాతే మొత్తం జరిగిన కథ అంతా నడిపించాలని చెప్పనని మహిని అయితే ముందు పంపించేస్తాడు. ఇంకా రౌడీలను అయితే పిలిచి ఇంకా కావేరి అలాగే బాలరాజు పేట్ల మీద కూర్చోబోయే సమయానికి రౌడీ చేత బాలరాజును పొడిపించాలని చూస్తే బాలరాజు రక్తమే కావేరి నుదుటిన సింధూరం అవుతుంది. ఇంకా వాళ్ళతో ఫైట్ చేసిన తర్వాత ఇంక వాడు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతే ఇంకా కావేరి మెడలో అయితే బాలరాజు సంతోషంగా తాళి కడతాడు. అప్పుడు ఇంకా కావేరి కూడా అయితే సంతోషంగానే ఆ తాళి కళ్ళకద్దుకొని తను పెళ్లి చేసుకుంటుంది. ఇదంతా కూడా అయితే పెళ్లి తంతులో ఏమేమి జరగలేదో అవన్నీ అయితే చిన్ని బాలరాజుకి కావేరికి ఇద్దరికి అలాగే చేస్తుంది. ఇంకా కావేరి బాలరాజు మొహంలో అయితే చాలా సంతోషం ఉంటుంది. ఎన్ని రోజులకి నన్ను నమ్మావు కావేరి అని చెప్పనని బాలరాజు అంటే, నిన్ను మొన్నే నేను నమ్మేశాను అని చెప్పంటుంది.